శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ మాకు మరింతగా ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ మనము ఒక ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఏమిటి అంటే బంగారం. ఈ మధ్య కాలంలో బంగారం ధర చాలా పెరిగిపోయింది. అలాగే దానికన్నా ఎక్కువ వేగంగా వెండి కూడా పెరిగిపోతుంది. ఈ బంగారం ధర ఇంత ఎక్కువగా పెరిగిపోవడానికి జ్యోతిష శాస్త్రంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉంటే బంగారం పెరుగుతుంది అనేది మనకి ఋషులు తెలియజెప్పారు. ఏ విధంగా ఉంటే తగ్గిపోతుంది అనేది కూడా మనకి ఋషులు తెలియజెప్పారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా శుక్రాచార్యుల వారు, గురువు గారు ఇద్దరు కూడా అస్తంగత్వం చెందుతూ వస్తున్నారు. దీనివల్ల ధరవరలు బాగా పెరిగిపోతూ వచ్చాయి. ఒక బంగారమే కాదు, ఒక వెండే కాదు, ఒక కాపర్ గాని, అలాగే ఒక ఇత్తడి గాని, పంచలోహాలు గాని, సీసము, తగరము ఇలాంటి ముఖ్యమైన ఖరీదైన లోహాలు అత్యద్భుతమైనటువంటి రేట్లకు వెళ్ళిపోయాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఇక స్త్రీలు అనేటప్పటికల్లా వాళ్ళు మొట్టమొదటిగా బంగారాన్ని గురించి ఆలోచిస్తారు. అంటే ఆ బంగారానికి ఉన్న ఆకర్షణ అలాంటిది. ఆ బంగారానికి స్త్రీలకి ఉండే అవినావభావ బంధం కూడా అలాంటిదే. బంగారం అనగానే మనం కొన్నా కొనకపోయినా ఆభరణాలకి చాలా ఎక్కువగా ఉపయోగపడేది బంగారమే. కాబట్టి బంగారం బాగుందా, బంగారం రేటు ఎక్కువగా ఉందా, రేటు తక్కువగా ఉందా అనేది కొంచెం కర్ణాకర్ణీగా అయినా కూడా స్త్రీలందరము వింటాం. మనం కొన్నామా కొనలేదా తర్వాత సంగతి. ముందర ఆ బంగారం మీద మోజు అలా ఉంటుంది. ఆ పేరు బంగారం, అలాగే ఆ లోహము కూడా అంతే బంగారం. కాబట్టి ఇది శుక్రాచార్యుల వారి యొక్క కారకత్వాలలో ఒకటి. అలాగే శుక్రుడితో పాటు గురువు గారు కూడా బాగుండాలి. ఇద్దరు అత్యద్భుతంగా ఉంటే ఇక ధరని పట్టలేము. లేదా అస్తంగత్వాలు అవుతూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ ధరని పట్టలేం. ఎందువల్ల అంటే వక్రించి ఉండొచ్చు, ఇతరత్ర గ్రహాలతో రవితో గాని రాహుతో గాని అలా కలిసి ఉండొచ్చు, కుజునితో గాని. ఇవన్నీ కూడా లోహాలకి బాగా పెట్టింది పేరు. కాబట్టి ఈ నవగ్రహాలు కూడా ఇక ఆ ధరవరాల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఈ బంగారం ధర హెచ్చడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గవర్నమెంట్ అనేది, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ బంగారం రేటుని మారుస్తూ ఉంటుంది. అంటే మన ఆర్థిక స్థితి ఎలా ఉందో దానిని బట్టి, అలాగే డిమాండ్ సప్లై గనులలో దొరికేటటువంటి బంగారాన్ని బట్టి, దాన్ని ఎంత డిమాండబుల్ గా అందరూ కొంటున్నారు అనే దాన్ని బట్టి కొంచెం ధరవరల్లో మార్పు వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ధరవరల్లో ఎప్పుడు ఎలా మార్పు వస్తుంది అనే దాని గురించి చెప్పుకోవట్లా. ఇప్పుడు ప్రస్తుతం పెరిగిపోతూ ఉన్నటువంటి బంగారు వెండి ధరలు ఎప్పటికి తగ్గుతాయి? ఒక స్థాయి వరకు తగ్గాలి. ఏదో 10,000 తగ్గాయి, 20,000 తగ్గాయి కాదు. లక్షల్లో ఉన్నటువంటి ధర అది వేలల్లోకి రావాలి అంటే చాలా తగ్గాలి కదా. అది ఎప్పటికి సాధ్యమవుతుంది అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ జ్యోతిష శాస్త్ర వివరణ ఇచ్చుకుంటున్నాం. మనకి తెలిసినంత వరకు బంగారం ధర ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంటే పెళ్లిళ్ళ సీజన్స్ ఏది కానప్పుడు బంగారం ధర కొంచెం తక్కువగా ఉంటుంది మన జనరల్ ఎనాలిసిస్లో. అంటే ఈ శాస్త్రానికి సంబంధం లేకుండా, అలాగే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లెక్కలకి సంబంధం లేకుండా మనం జనరల్గా ఎప్పుడు అనుకుంటాం, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాదు కదండి, అందువల్ల కొంచెం బంగారం రేట్లు కానీ కూరగాయల రేట్లు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పెళ్లిళ్ళ సీజన్లు వచ్చాయనుకోండి, ఇక బంగారం ధరని కూడా వాళ్ళు విపరీతంగా పెంచుతారు. ఎందువల్ల? కంపల్సరీగా కొంటారు. బంగారం అనగానే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇంత బంగారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా కొంటాం. కాబట్టి ఇదే ఆసరాగా గవర్నమెంట్ కూడా బంగారాన్ని పెంచేస్తుంది, రేటుని పెంచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ రాబోతోంది. మరి కొంచెం బంగారం ఒక ఇంత తగ్గింది అని వింటున్నాం మనం ఈ 3-4 రోజుల నుంచి. ఇది ఇంకా ఇంకా తగ్గుతుందా? 1,50,000 ఉన్నది రేటు, 1,75,000 వరకు వెళ్ళింది, మళ్ళీ 1,50,000కు వచ్చింది, 1,60,000కి వెళ్ళింది,
మరి ఈ రకంగా అప్ అండ్ డౌన్స్ అవుతోంది లక్షల్లో. నిజంగా పెళ్లిళ్ళు కుదిరి వివాహానికి సంబంధించి కనీసం పెళ్లి కూతురుకైనా బంగారం కొందాం, ఒక 10 తులాలు బంగారం కొందాం అనుకుంటే సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఉంది బంగారం. మరి ఇలాంటి బంగారం పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తోంది కాబట్టి ఈ వచ్చేటప్పటికి ఏమన్నా ధరవరల్లో మార్పు వచ్చి తగ్గుతుందా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే బంగారం రేటు పెరగడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కుజ, శుక్ర, రాహు, రవి, బుధ 5 గ్రహాల యొక్క ఉనికి కుంభరాశిలో జరుగుతూ ఉంది. అలాగే ఇంతకన్నా ఒక నెల రోజుల ముందర మకర రాశిలో జరిగింది. మకర రాశిలోనూ పంచగ్రహ కూటమి వచ్చింది, చతుర్గ్రహ కూటమి వచ్చింది. అన్ని గ్రహాలు అక్కడ కలుసుకున్నాయి, రాహు తప్ప. అలాగే బుధ, రవి, శుక్ర, కుజ, చంద్ర 5 గ్రహాలు కలుసుకుని ఉన్నాయి. ఆ తదుపరి చంద్రుడు నిరంతర సంచారి, ఆయన 2 రోజులకే మారిపోతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మన భారతదేశానికి రాశి ఏదవుతోంది? స్వతంత్ర భారతదేశపు రాశి కర్కాటక రాశి అవుతోంది. ఈ కర్కాటక రాశికి 7వ స్థానంలోనూ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు ఏర్పడి ఉన్నాయి. అలాగే 8వ స్థానంలో కూడా చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది, పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతోంది. ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. చూడండి, చంద్రుడు అతిచారం చేత కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు మొన్నటి వరకు కూడా. అప్పుడంతా మకర రాశి మీద దృష్టి పడుతూ ఉంది. అలాగే గురువు మళ్ళీ వక్రీకరించి మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నవమ దృష్టి చేత కుంభరాశి మీదకి దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బంగారం అప్ అండ్ డౌన్ అవడానికి కారణాలే. ఇక్కడ శుక్రాచార్యుల వారు, రవి, రాహువు, బుధుడు, కుజుడు వీళ్ళందరూ లోహాలనిచ్చేవారు. రవి, కుజులు గనులకి ప్రతినిధులు కాగా ఈ తవ్వకాలలో చక్కగా కాపర్ దొరికినా, బంగారు దొరికినా, వెండి దొరికినా, అలాగే ఇత్తడి, రాగి, తగరం, సీసం ఇలాంటివన్నీ కూడా ఈ గనులలో తవ్వి తీస్తూ ఉంటారు. వీటన్నిటిని తర్వాత శుద్ధి చేస్తారు. వీటన్నిటికీ సంబంధించిన గ్రహాలు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర భారతదేశానికి రాశి చంద్ర రాశికి 8వ స్థానంలో ఉన్న కారణం చేత, గురువు గారి యొక్క నవమ దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇప్పుడు తగ్గడం ప్రారంభించాయి. తదుపరి శుక్రాచార్యుల వారు తన ఉచ్చరాశిలోకి వెళ్ళిపోతున్నారు మార్చి 1 నుంచి. ఇక అలాగే బుధుడు గాని రవి గాని మళ్ళీ తిరిగి మారుతున్నారు. వాళ్ళు కూడా ఉచ్చరాశిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డేట్లోకి వెళ్తారు. మళ్ళీ 15వ తారీఖు వస్తే రవి వెళ్తారు, మళ్ళీ మరొక డేట్ లో బుధుడు వెళ్తారు. ఇలాగా రకరకాల డేట్స్ లో మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరి దృష్టి లేదు. పంచమాధిపతి నవమ స్థానంలో ఉచ్చ పొందుతున్నందువల్ల గురుక్షేత్రంలో శుక్రుడు ఉచ్చి పొందుతారు. ఆ కారణం చేత చాలా అద్భుతమైనటువంటి రేట్లు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏవైతే ధరలు తగ్గుతున్నాయో మళ్ళీ తిరిగి ఇంచుమించుగా నెల రోజుల కల్లా, మార్చి 1 అంటే నెల రోజుల కాలం కూడా లేదు, మళ్ళీ నెల రోజుల కల్లా బంగారు పెరిగిపోతుంది, బంగారం ధర పెరిగిపోతుంది. ఇట్లా మనం ఎన్నో రకాలుగా ఇక్కడ ఎనాలసిస్ చెప్పుకోవచ్చు, అంటే విశ్లేషణ చేసుకోవచ్చు. బంగారం ధర ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతోంది. జనరల్ గా చూసుకుంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తే బంగారు వెండి ధరలు పెరిగిపోతాయి. అలాగే ఇప్పుడు మాఘమాసంలో శుక్రమూఢమి ఉంది కాబట్టి ఇప్పుడంతా పెరగట్ల బంగారం. చైత్రమాసం వచ్చేస్తోంది, మార్చి 17, 18 ఈ ప్రాంతానికల్లా అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచే ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది. ఈ ఫాల్గుణ మాసం వచ్చేసింది అంటే మళ్ళీ తిరిగి పెళ్లిళ్ళు ప్రారంభమైపోతున్నాయి. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఇక అన్ని రకాల శుభకార్యాలు కూడా చేసుకోవడానికి ప్రజలంతా ఊబిళ్ళూరుతూ ఉంటారు. ఇక మళ్ళీ అప్పటి నుంచి కొంచెం వేరియేషన్ ఏమన్నా వస్తుందేమో ఆ 10 రోజుల కాలంలో. మళ్ళీ శుక్రాచార్యుల వారు మార్చి 1వ తేదీకి ఎప్పుడైతే కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వచ్చి తన ఉచ్చ స్థానాన్ని పొందుతున్నారో అద్భుతమైనటువంటి ధర మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధరలో ఈ విధమైన మార్పులు జరుగుతున్నాయి. వీటిని బట్టే వెండి, రాగి, సీసం, ఇత్తడి, ఇనుము, ఇతరత్ర మిగతా లోహాలన్నీ కూడా
వాటిని బట్టే పెరుగుతూ ఉన్నాయి, ఆ గ్రహ స్థితులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ విశ్లేషణ మనం తెలియజేసుకుంటున్నాము అని చెప్పి తెలియజేస్తూ శుభం.